ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధానికి పైకి కనిపించే కారణాలు కొన్నైతే కనిపించని కారణం మరొకటి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధంలో అమెరికా తలదూర్చిందంటేనే ఏదో కనిపించని బలమైన కారణం ఉంటుందని అనుకోవచ్చు. పైకి ఇరాన్ అణ్వస్త్రాల తయారీకి సిద్ధమవుతుందని, దీన్ని అడ్డుకోవడానికే ఈ యుద్ధం అన్నట్టుగా అగ్రరాజ్యం చెబుతూ వస్తోంది. కానీ తెరవెనుక కారణం మాత్రం చమురు నిక్షేపాలపై ఆధిపత్యం కోసమే అమెరికా ఈ యుద్ధానికి దిగినట్టుగా నిపుణులు భావిస్తున్నారు. పశ్చిమాసియాలోని చమురు నిల్వలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైనవి. ఈ నిల్వలను తమ గుప్పిట్లోకి తీసుకోవాలని అగ్రరాజ్యం ఎప్పటి నుంచో భావిస్తోంది. అయితే ఈ విషయంలో ఇరాన్ నుంచి అమెరికాకు గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. చమురు నిల్వలపై నియంత్రణ సాధించడం ద్వారా చైనా, ఇండియా, ఆగ్నేసియా, ఐరోపా వంటి ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలను అదుపు చేసి తన ఆధిపత్యం నిలబెట్టుకోవాలని అమెరికా భావిస్తోంది. చైనా ఎదుగుదల వల్ల తన ప్రాధాన్యం తగ్గుతోందని అమెరికా ఇప్పటికే భావించింది. అందున ఇరాన్, చైనా రెండు మిత్ర దేశాలుగా ఉన్నాయి. ఇరాన్ నుంచి చైనాకు చమురు సరఫరా జరుగుతుంది. దీంతో అమెరికా ఎప్పటి నుంచో ఇరాన్పై ఆగ్రహంతో ఉంది. ఇదే సమయంలో ప్రపంచ ఆధిపత్యం కోసం ఇప్పుడు యుద్ధానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంది. ఇజ్రాయెల్ ఇందుకు ఒక సాధనంగా అమెరికాకు ఉపయోగపడుతోందని అంటున్నారు. నిజానికి ఇరాన్పై గత జూన్లోనే అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేశాయి. అప్పట్లో ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై క్షిపణి దాడులు చేసింది. అప్పట్లోనే ట్రంప్ ఇరాన్ అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశామని కూడా చెప్పుకొచ్చారు. అయితే చమురు సంస్థలపై ఆధిపత్యం మాత్రం కుదరలేదు. దీంతో మరోసారి ఇరాన్పై యుద్ధానికి దిగినట్టుగా అంచనా వేస్తున్నారు. ఈ యుద్ధంతో ఇక పూర్తి స్థాయిలో చమురు సంస్థలపై ఆధిపత్యం చెలాయించాలన్నది అగ్రరాజ్యం ప్లాన్గా నిపుణులు అనుకుంటున్నారు.